బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. నీళ్లందక పంటలు ఎండి తల్లడిల్లుతున్న రైతులకు భరోసా కల్పించనున్నారు. ఉదయం 11 గంటలకు కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామానికి చేరుకోనున్న ఆయన ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బోయినపల్లి మండల కేంద్రానికి చేరుకోనున్న కేసీఆర్ ఎండిన వరి పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. సాయంత్రం 3 గంటలకు షాబాష్పల్లి బ్రిడ్జ్ దగ్గరకు చేరుకొని మిడ్మానేరు ప్రాజెక్టును పరిశీలిస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో కేసీఆర్ ముఖ్యమైన ప్రకటన చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఇందురా రేపు తొలి సీఎం కేసీఆర్ పర్యటన ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు వస్తున్న నేపథ్యం ముఖ్యంగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా 2 జిల్లాల్లో కూడా పర్యటిస్తారు. అంటే ఉదయం 8:30 గంటలకు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి నుంచి బయలుదేరి ఇటు మగ్దుంపూర్కు చేరుకుంటారు. సిద్ధురా ఇక్కడ పంట పొలాలు అంటే ఈ మధ్య కాలంలో వర్షం వైపు కావచ్చు, ఇటు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పంట పొలాలు ఎండిపోతున్న నేపథ్యంలో రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యం అయితే వారి కళ్ళ ముందే వారి పంటే ఎండిపోవడం ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు స్వయంగా వారితో మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకోవాలనే లక్ష్యంతో ఇప్పటికే నల్గొండ జిల్లాలో పర్యటించారు. అదేవిధంగా అంటే మొదటి నుంచి కూడా కరీంనగర్ అంటే కేసీఆర్ గారికి అమితమైన ప్రేమ. కరీంనగర్ జిల్లా ప్రజానికంతో చాలా సత్సంబంధం నేపథ్యం అయితే రైతాంగం అంటే మొదటి నుంచి కూడా ఆయనకు పెద్ద ఎత్తున ప్రేమ. స్వయంగా కేసీఆర్ రైతు అయిన నేపథ్యంలో రైతు పక్షపాతిగా రైతులు పడుతున్న ఇది బాధలను చూడాలనే లక్ష్యంతో ఈ టూర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే ఫస్ట్ మగ్దుంపూర్ చేరుకుంటారు. మగ్దుంపూర్ లో రైతులతో మాట్లాడతారు. రైతులకు సంబంధించిన ఇబ్బందులను తెలుసుకుంటారు. వారికి అవన్నీ తెలుసుకున్న తర్వాత అనంతరం వారికి భరోసా ఇచ్చి వారికి ఎటువంటి అంటే క్యాజువల్ గా రైతులు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది. అట్లాంటి చేసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో మీకు భరోసా మేము ఉన్నాం అని చెప్పే విధంగా వారితో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం ఒకటైతే ఆ తదనంతరం మధ్యాహ్నం భోజనానంతరం ఇటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తదనంతరం ఇటు మిడ్మానేర్ అంటే బోయినపల్లి మండలంలో కూడా ఇక్కడ కొన్ని పంట పొలాలు ఎండిపోయాయి, ఇక్కడ కూడా చూస్తారు. ఆ తదనంతరం ఇటు మిడ్మానేర్ అంటే ఇది రాజరాజేశ్వర బ్యారేజ్. యాక్చువల్ అయితే ఇది 26 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. ఇదే సంవత్సరం లాస్ట్ టైంలో చూసుకుంటే నిండు కుండలు తలపించే ఈ రాజరాజేశ్వర బ్యారేజ్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 8 టీఎంసీల స్థాయికి పడిపోయింది. ఎక్కడ చూసినా ఎడారి తలపించే విధంగా ఉన్న నేపథ్యం ఒకటైతే అంటే దీని కింద ఉన్నటువంటి పంట పొలాలు కూడా పెద్ద ఎత్తున ఎండిపోతున్న నేపథ్యం మరోవైపు కనిపిస్తుంది సింధూర. ఇంకోవైపు ఏంటంటే రాజరాజేశ్వర బ్యారేజ్ కట్టిన తర్వాతనే మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల ప్రాంతంలో 6 మీటర్ల వరకు అంటే భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యం ఉండేది. కానీ ప్రస్తుతం ఇటు రాజరాజేశ్వర బ్యారేజ్లో పూర్తిగా నీరు అడుగంటిపోయిన నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండిపోవడమే కాదు, ఇటు కుంటలు కావచ్చు, చెరువుల్లో కూడా నీళ్లు లేని నేపథ్యం ఒకటైతే కొంతమంది రైతులు అయితే అంటే ఆ పంటలను ఏం చేయలేక వారి పంటల పొలాలను వారికి ఉన్నటువంటి జంతువుల అంటే ఆవులు బర్రెల ద్వారా మేపుతున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది అయితే తమ కళ్ళ ముందు అంటే కోతకు వచ్చిన పంట కనుక పోడగొట్టుకోవద్దనే నేపథ్యంలో ఇటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి పోసుకుంటున్నట్టు నేపథ్యం. అంటే ఇట్లాంటి సిచ్యుయేషన్ చూసిన నేపథ్యంలో ప్రత్యక్షంగా రైతులతో కలవాలి, వారి కష్ట సుఖాలను తెలుసుకోవాలనే నేపథ్యంలోనే కేసీఆర్ రేపు వస్తున్నారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 జిల్లాలో పర్యటిస్తారు. ముఖ్యంగా మిడ్మానేర్ 26 టీఎంసీల కెపాసిటీ అంటే ఈ రోజు వెలవెలబోతున్న నేపథ్యం. అంటే ప్రత్యక్షంగా కట్ట ఎక్కి దానికి సంబంధించి కూడా చూస్తారు. అక్కడ పరిశీలించడమే కాకుండా స్థానికంగా ఉన్న రైతులతో కూడా మాట్లాడతారు. వారికి భరోసా ఇస్తారు. కష్ట సుఖాల్లో కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి మాట్లాడే అవకాశం ఉంది. ఆ తదనంతరం ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే స్థానికంగా ఎల్ఎండి కూడా ఉంటుంది. ఎల్ఎండిలో ఒకప్పుడు 24 టీఎంసీ వాటర్ ఉండేది సింధూరా. ప్రస్తుతం అయితే 5 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఈ ప్రస్తుతం నల్గొండ వరకు కూడా చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చినటువంటి ఎల్ఎండి కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని కూడా ఎట్లయినా దీని కింద ఉన్నటువంటి పొలాలు కూడా ఎండిపోతుంది. ఇదంతా కూడా పరిశీలించాలనే ప్రత్యక్షంగా రావాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు వస్తున్నారు. ఈ కేసీఆర్ గారు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా 2 పర్యటిస్తారు. ఆ తదనంతరం మిడ్మానేర్ నుంచి డైరెక్ట్ ఇటు సిరిసిల్ల వెళ్తారు. అక్కడ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో రైతులు పడుతున్న ఇది బాధలను ప్రత్యక్షంగా అంటే మీడియాలో వివరిస్తారు. రైతన్నలకు భరోసా ఇచ్చేందుకు కార్యాచరణ ఏం చేపట్టాలి, ఇక ముందు భవిష్యత్తులో రైతులు ఎటువంటి అధైర్యంగా ఉండొద్దు, ధైర్యం వారికి ఏ విధంగా చెప్పాలని స్థానిక నేతలకు కూడా ఏ విధంగా చేయాలనే ఉద్దేశాన్ని
మీడియా ద్వారా చెప్పే అవకాశం ఉంటుంది. మొత్తం ఇదైతే రేపు మార్నింగ్ 8:30కు బయలుదేరినటువంటి కేసీఆర్ గారు ఇటు ఉదయం మగ్దుంపూర్ తర్వాత ఇక్కడ భోజనం చేసిన తర్వాత బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి పంట పొలాలు పరిశీలిస్తారు. అనంతరం మిడ్మానేర్ కట్ట మీదకి వచ్చి మిడ్మానేర్ను పూర్తిగా పరిశీలిస్తారు. అనంతరం మీడియా సమావేశం సిరిసిల్లలో ఉంటుందని చెప్పొచ్చు సింధూర. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ వేణు.